హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశాను. చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మార్నింగ్ అయితే మాకు బాల్కనీ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. మా ఇంటి ఎదురుగా అయితే మామిడి చెట్టు ఉంది, మంచిగా పూత వచ్చిందనమాట. ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా మనకి. చెట్టు అయితే చాలా బాగుంది, ఫ్రెష్గా ఆకులన్నీ పూత చాలా బాగుంది చూడడానికి. అందుకే ఒక చిన్న క్లిప్ అయితే తీసేశాను. సండే కాబట్టి కొంచెం లేట్గా లేచాను. ఉదయాన్నే ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? సండే అంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా పని అయితే ఉంటుందండి. సండే అయితే అస్సలు ఎక్కడ లేని వర్క్లన్నీ ఆ రోజే ఉంటాయి, పెండింగ్ పనులన్నీ. లాస్ట్ వీక్ అయితే ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళాము. సాటర్డే అంటే ముందు రోజు వర్షం పడింది బెంగళూరులో ఫుల్గా. మాకు పైన అయితే కొంచెం ఓపెన్ ఉంటుంది, అక్కడ నుంచి దుమ్ము ఆకులు చెత్త చెదారం అంతా వస్తుంది. అందుకు ఇంకా ఎలానో చాలా రోతగా అయిపోయింది ఇంటి ముందు. ఇంకా సరే వాటర్ వేసి కడిగేద్దాము, ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి, సరే పైప్ పెట్టి కడుగుదాం ఈజీగా అయిపోతుంది అనుకుంటే మేము స్టార్ట్ చేసాము. వాటర్ అయితే పోయినాయి, ఇంకా మళ్ళీ నార్మల్గా బకెట్లో వాటర్ తెచ్చుకొని మొత్తం కడిగేశాను. కడగడము అంటే నాకు చాలా భయము, ఎందుకంటే పైన నేను స్టార్ట్ చేస్తే నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటాను. కింద వరకు ఎవరిని డిస్టర్బ్ చేయలేము, కింద వరకు అయితే ఆ వాటర్ మొత్తం తీసుకెళ్ళాలి. అందుకే కష్టం. నేను ఎక్కువగా పోచా కొడుతూ ఉంటాను, తుడుస్తూ ఉంటాను అనమాట. డైలీ ఊడ్చేసి తుడుస్తూ ఉంటాను. ఈ ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ మట్టి పడుతూ ఉంటుంది. ఇక్కడ నన్ను డిస్టర్బ్ చేయడానికి మాత్రం వీడు మాత్రం లేచి ఉన్నాడు. డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు లెగురా అంటే లెగాడు, ఇలాంటప్పుడు మాత్రం ముందే లేచి కూర్చుంటాడు, ఒక 1 minute ముందే కూర్చుంటాడు అనమాట. నేను పని చేస్తూ ఉంటే వాడేమో నాకు అడ్డం డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను హెల్ప్ చేస్తా అంటాడు, అది హెల్ప్ కాదు, నాకు ఇంకొక కొంచెం డబల్ పని. వాడి మీద అన్నీ మట్టి వాటర్ పడుతున్నాయి, చెప్తే వినడు. అలా చేస్తూ ఉంటారు అల్లరి పిల్లలు. ఇంతే అందరి ఇంట్లో ఉన్నదే. పైన స్టార్ట్ చేస్తే ఇంక నేనైతే వాళ్ళైతే అప్పటికి లెగవను కూడా లెగవలేదు. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళైతే ఇంకేం చేస్తాం, తప్పదు. కొంచెం వాటర్ పోసేసి మేమే కింద వరకు అయితే అనేసాము, నేను మా వారు కలిసి. డిస్టర్బ్ చేయలేము కదా, పాపం నిద్రపోతూ ఉంటారు ఎందుకని ఇంకా మేమే కొంచెం క్లీన్ చేసేసి ఇంకా అదంతా చేసేసరికి నాకు ఆల్మోస్ట్ 1 hour పైన పట్టింది. పైన స్టార్ట్ చేస్తే కింద వరకు మార్నింగ్ లేచి ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి ఇంకా ఈ పనే స్టార్ట్ చేశాను అనమాట. ఒక 1 hour. ఇంకా మా వారు కొంచెం బకెట్తో వాటర్ పోస్తూ ఉన్నారు కాబట్టి ఒక 1 hourలో అయిపోయింది మొత్తం కింద వరకు. మా ఇంటి పక్కన ఎవరైనా ఉంటే అంత ఇబ్బంది ఉండేది కాదు. మా ఇంటి పక్కన అయితే ఖాళీ, మేము ఒక్కళ్ళమే ఉంటాం కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే చేయాలి. ఇంకైతే నేను కిచెన్లోకి వచ్చేసాను. సండే స్పెషల్గా అయితే ఎగ్ రోల్ చేస్తున్నాను. పిల్లలు కొంచెం ఏదైనా స్పెషల్గా చేయమన్నారు, అందుకని ఎగ్ రోల్ అయితే మా ఇంట్లో మాకు అందరికీ చాలా ఇష్టం. నేనైతే ఇంట్లోనే చేస్తూ ఉంటా. వెజిటేబుల్స్ క్యాబేజీ, సిమ్లా మిర్చ్, ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి బ్రేక్ చేసేసి మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి. ఇది మైదాతో కూడా చేస్తారు, కానీ నేను మైదా మాత్రం చాలా తక్కువ యూస్ చేస్తాను. ఎక్కువగా అయితే గోధుమ పిండితో ట్రై చేస్తాను. ఇంకా గోధుమ పిండితోనే ఎప్పుడూ చేస్తాను, రెగ్యులర్గా చేస్తాను. ఈ రెసిపీ అయితే కొత్త ఏం కాదు, బయట నుంచి కన్నా మనం ఇంట్లో చేసి పెట్టడం బెటరు. ఈ కడాయి అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను ఒక 2 months బ్యాక్. చాలా అంటే చాలా బాగుంది, 500 స్టెయిన్లెస్ స్టీల్, చాలా బాగుంది. సరే ఎప్పుడు చూపించలేదు కదా అని వీడియోలో చూపించాను. చాలా బాగుంది. ఇందులో ఒక 1 kg చికెన్ కానీ 1 kg సబ్జీ చేసుకునే కడాయి కూడా ఉంది, అది 800 అలా ఉంది. సరే ఫస్ట్ టైం కదా అని నేను చిన్నది తీసుకున్నాను, 500. చాలా బాగుంది. నెక్స్ట్ టైం పెద్దది కూడా తీసుకోవాలి సేమ్. నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసి వెజిటేబుల్స్ అయితే లైట్గా ఫ్రై చేస్తాను, ఎక్కువగా అయితే ఫ్రై చేయను. ఈ సాఫ్ట్గా అయిపోయేంత వరకు అయితే చెయ్యను. కొంచెం క్యాబేజీ, సిమ్లా మిర్చి తీసుకుంటాను, సాల్ట్, పెప్పర్ వేస్తాను. ఏమి కారము స్పైసెస్ ఏమి వేయను. ఆ 2 వేసి జస్ట్ కొంచెం టోస్ట్ చేస్తాను అంతే. ఎందుకంటే మనం డైరెక్ట్ తవ్వ మీదైనా చేసుకోవచ్చు, కానీ నేను 4 మెంబర్స్కి చేయాలి కదా, ప్రతిసారి తవ్వ మీద ఎందుకు అని జస్ట్ ఇలా కడాయిలో అయితే లైట్గా ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. ఫ్రై చేస్తే ఈజీగా ఉంటుంది, ఎట్ ఏ టైం అయితే సింపుల్గా అయిపోతుంది నాకు పని. అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇక్కడైతే నేను ఇంకొక సైడ్ రోటీ అయితే బెయిల్ చేసేస్తూ ఉన్నా. మా వారైతే ఇంకెంత పెద్దది చేస్తావు దాన్ని అని అంటూ ఉన్నారు. నాకు అదేంటో అర్థం కాదు, కింద స్టాండ్ ఎంత ఉంటే అంత పెద్దది చపాతీ చేయాలి అనిపిస్తుంది. చిన్న చిన్న చపాతీలు నాకు నచ్చవన్నమాట, ఎక్కువగా పెద్దవి చేస్తూ ఉంటాం. అది నాకు ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోయింది. పెద్ద పెద్ద చపాతీ అనుకోండి ఒక 2 తింటారు, ఇంకంతే. చిన్న చిన్నవి అనుకోండి 3-4 చేయాలి అని ఆలోచిస్తాను అనమాట. అలా ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి.
పత్తా గోబీ అండ్ సిమ్లా మిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి. నేను కొంచెం ఆనియన్స్ వేసి జస్ట్ ఒక 1 సెకండ్, అదే ఒక 5-10 సెకండ్స్ ఉంచేసి ఆపేసాను. ఆనియన్ అనేది ఎక్కువగా ఫ్రై అయితే బాగుండదు, కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి. మేమైతే కొంచెం పచ్చి కూడా వేసేసుకుంటాము, నేను మా వారు. మా పిల్లలు అయితే తినరని కొంచెం వేసేస్తాను. అలా ఒక 1 మినిట్ అలా ఫ్రై అయిపోతాయి అన్నీ, ఇంకా చాలు. ఇక్కడైతే రోటీ ఫ్రై చేసేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది. ఇలా చేస్తే మనం ప్రతిసారి ప్రతి రోటీకి వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. అందుకని నేను విడిగా సపరేట్గా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసేస్తాను. ఎగ్స్ అయితే ఇలా రెడీగా పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం. కంప్లీట్గా కిచెన్లోంచి బయటికి వచ్చేయచ్చు. ఇంకా కొంచెం రోటీ ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్ వేసేసి లైట్గా ఆయిల్ వేస్తాను. లైట్గా ఆయిల్ వేసేసి కొంచెం ఎగ్ వేసి అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఏముంది, సాసెస్ అన్నీ కావాలి అంటే మనం రోటీకి మొత్తం అప్లై చేసేసుకొని వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. కానీ మా పిల్లలు కొంచెం స్లోగా తింటారు. సాసెస్ అన్నీ నేను అప్లై చేసేస్తే ఆ రోటీ అనేది సాఫ్ట్గా అయిపోతుంది, టేస్టీ ఉండదు అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే ఈ వెజ్జెస్ మీద కెచప్, మయోనీస్, కొంచెం షేజ్వాన్ సాస్ వేస్తాను. ఇంకా చాలు. ఇంతకన్నా వాళ్ళకి ఏమీ అవసరం లేదనమాట. సింపుల్గా తినేస్తారు. హెల్తీగా మనమే ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు ఇలాంటి రెసిపీస్ అన్నీ. అంతకుముందు నాకు కూడా ఈ ఐటమ్స్ అన్నీ రావండి. కరోనా టైంలో ఇంకా అన్నీ మనం హోమ్ మేడే తిన్నాం కాబట్టి ఆ టైంలో యూట్యూబ్ అయితే చాలా మందికి యూస్ అయ్యి ఉంటుంది. నాకైతే అన్ని వంటకాలు అలానే చూసి నేర్చుకున్నాను అనమాట. చాలా ఐటమ్స్, చైనీస్ రెసిపీస్ మొత్తం అలానే నేర్చుకున్నాను. మోమోస్ ఒకటి మా పిల్లలకి చాలా ఇష్టం, నూడిల్స్, మోమోస్, ఇదొక ఎగ్ రోల్, చాలా నేర్చుకున్నాను ఆ టైంలో. చెప్పలేను కానీ చాలా వెరైటీస్ నేర్చుకున్నాను. అప్పుడు నేర్చుకోవడం వల్ల ఇంకా తర్వాత కూడా పిల్లలకి ఎప్పుడు హెల్తీగా ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటా. మ్యాక్సిమం వీలైనంత అయితే ఆయిల్ తక్కువగా యూస్ చేయడం బెటర్. ఈ రెసిపీ అనే కాదు, ఏ రెసిపీ అయినా కానీ కొంచెం ఆయిల్ తక్కువగా యూస్ చేస్తూ ఉంటాను పిల్లలకి. మాకైనా కానీ లిటిల్ బిట్ ఆయిల్ అనేది యూస్ చేస్తాను. పిల్లలైతే ఇద్దరు షాక్ అయిపోయారు. ఇష్టమైన రెసిపీ చేసి ఇచ్చానని పిల్లలైతే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కిచెన్లోకి వచ్చారు, చేసేటప్పుడు చూసి ఇంకా షాక్ అయ్యారు. అదైతే వీడియో క్లిప్ తీయలేదు. ఇంకా పిల్లలు తినేసేసి మా వారు పిల్లలు బయటికి వెళ్ళి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే తెచ్చారు. నేనైతే వెళ్ళలేదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా నేను కొంచెం ఎక్కువగా బయటికి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేసారు. చూస్తున్నాం. ఈ మ్యాంగోస్ అయితే మా చిన్నోడు తీసుకొచ్చాడంట, చెప్తాను అసలు ఏం చేశాడో. మస్క్ మెలాన్, గ్రేప్స్, వాటర్ మెలాన్, మ్యాంగోస్ తెచ్చారు. ఒక 2 మ్యాంగోస్ తెచ్చారు. వెజిటేబుల్స్ కొన్ని తెచ్చారు. ఎక్కువ అయితే తీసుకురావట్లేదు, ఎందుకంటే సమ్మర్ వచ్చింది కదా, ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండట్లేదు ఫ్రిడ్జ్లో కూడా, అందుకని చాలా తక్కువ తెచ్చాము. మష్రూమ్ అయితే తెచ్చారు. సండే అయితే నాన్ వెజ్ ఏం చేయలేదు, మష్రూమ్తో బిర్యానీ చేశాను అంతే. ఎందుకో తినాలి అనిపించలేదు నాన్ వెజ్ ఏమి. ఒక కార్న్ తెచ్చారు. సలాడ్ అయితే కంపల్సరీ, ఈ సమ్మర్లో సలాడ్ కంపల్సరీ తినాలి. ఆ కవర్లో ఎక్కువగా కీరా అను క్యారెటే ఉన్నాయి, ఓపెన్ అయితే చేయలేదు. అన్ని ఫ్రిడ్జ్ బాక్స్ తీసేసి అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా నేను ఎందుకు షాక్ అవుతున్నానంటే ఆ 2 మ్యాంగోస్ కలిపి 130 రూపీస్ అంట. చాలా షాక్ అయిపోయాను. సరే 130 రూపీస్ పోతే పోయినాయి అని నేను అనుకుంటే అవి అయితే అస్సలు బాగాలేవండి. పచ్చిగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి. అక్కడ అదే నాటి చేస్తున్నాడు, నేను ఎక్కడ అరుస్తానని మొండికి పడి వాడు అటు నాకు మ్యాంగోస్ కావాలి అని తెచ్చుకున్నాడంట. చూడండి, వాడికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. నాన్ వెజ్ ఎంత పడదో వాడికి, అస్సలు ఇష్టం ఉండదు. నాన్ వెజ్ స్మెల్ కానీ నాన్ వెజ్ అంటే అంత చికాకు, ఫ్రూట్స్ అంటే అంత ఇష్టము. వాడి కోసం అని తెస్తే ఆ మ్యాంగోస్ అయితే పుల్లగా ఉన్నాయి. ఈ పచ్చి మామిడికాయలు తింటే ఎలా అయితే ఉంటుందో అలా ఉన్నాయి అనమాట. అస్సలు నచ్చలేదు నాకు, వేస్ట్ అసలు 130 రూపీస్ అయితే. ఇంకా ఫ్రూట్స్ ఇంకా మిగతా గ్రేప్స్, వాటర్ మెలన్ ఇవ్వంటారా, ఓకే, అవి ఇప్పుడు సమ్మర్ మంచిగా తినాలి కూడా. ఇక్కడ మష్రూమ్స్ అయితే నేను ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తున్నాను. కిచెన్లోకి వచ్చేసాను, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్దేసేసి. మష్రూమ్స్ అయితే నేను ఇలా పీల్ తీసేస్తాను. పీల్ తీసేస్తే దాని మీద డస్ట్ ఉంది అన్న డౌట్ కూడా ఉండదు, క్లీన్ అయిపోతుంది అనమాట. కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే చేస్తానండి. నేనైతే ఇక్కడ మ్యాగ్నేట్ చేస్తున్నాను, మష్రూమ్ బిర్యానీ చేద్దాము అని. పెరుగు, ఉప్పు, కారము, పసుపు, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి మొత్తం కంప్లీట్గా మ్యాగ్నేట్ చేసేసాను. ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసాము అంటే మంచిగా ఉప్పు కారం అంతా మష్రూమ్కి పట్టేస్తుంది. ఇంకా వంట స్టార్ట్ చేసేయచ్చు, ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అయితే. అసలు ఈ మష్రూమ్ బిర్యానీకి అయితే చాలా తక్కువ ప్రాసెస్ అండి. కొంచెం బిర్యానీ మసాలా మర్చిపోతే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు మెయిన్ది వేయలేదండి నేను. కలుపుతుంటే నాకు గుర్తొచ్చి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. ఒక్కొక్కసారి
మర్చిపోతూ ఉంటాం కదా, ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చుకొని చేసుకున్నాం. ఇంకొక సైడ్ అయితే రైస్కి వాటర్ పెట్టేశాను, బిర్యానీ రైస్కి. ఇంకొక సైడ్ ఒక గిన్నె పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం టమాటో, ఒక్క చిన్న టమాటో తీసుకొని దాన్ని కూడా వేసేసి ఫ్రై చేసేసి మనం మ్యాగ్నేట్ చేసిన మష్రూమ్ ఉంటుంది కదా, అది వేసేసి దాన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి. ఈలోపు ఇక్కడైతే ఏసురు వచ్చేస్తే బియ్యం వేసేస్తున్నాను. ఒక సైడ్ రైస్ బాయిల్ అయిపోతుంది, ఇంకొక సైడ్ అయితే మష్రూమ్ కూడా బాయిల్ అయిపోతుందండి. వేసేస్తున్నాను మష్రూమ్ కూడా. టమాటో బాగా మగ్గిపోయింది. ఇంక ఇది వేసి ఒక 10 మినిట్స్ ఉంచాము అంటే బాయిల్ అయిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు మష్రూమ్ బాయిల్ అవ్వడానికి, వెంటనే వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది అందులో నుంచి. ఇంక ఇక్కడ రైస్ కూడా బాయిల్ అయిపోయింది. ఈ రైస్ అంతా మనము ఇంకా మష్రూమ్ కర్రీలో వేసేయాలి. కొంచెం పుదీనా వేస్తున్నాను, ఫ్లేవర్ వస్తుంది కదా. కొంచెం బిర్యానీలో పుదీనా పడితే చాలా బాగుంటుంది, నాకు ఆ ఫ్లేవర్ ఇష్టము. అందుకే బిర్యానీ చేస్తే కంపల్సరీ పుదీనా వేస్తాను అనమాట. ఇంకా రైస్ వేసేసి ఒక 15 మినిట్స్ దమ్ చేసాము అంటే 15 to 20 మినిట్స్ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడైతే కొంచెం వేడి మీద నేను మూత తీసేసరికి బాగా ఆవిరి పైకి వస్తూ ఉంది, అందుకని మళ్ళీ క్లోజ్ చేశాను లిడ్ అనేది. మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నేను లాంగ్ వీడియోకే తీసాను కానీ ఇది షార్ట్ వీడియోకి షూట్ అయిపోయింది. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి మిస్టేక్స్. ఇక్కడ ఏంటి శారీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చాలా డేస్ అయిపోయింది మిషన్ ఎక్కక, నాకంటూ నేను ఒక డ్రెస్ స్టిచ్ చేసుకోక ఒక డ్రెస్ డిజైన్ చేయాలి అనిపించింది. ఇంకా ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీకి లైనింగ్ అన్నీ తెచ్చేసుకున్నాను. ఈ శారీని హాఫ్ శారీ లాగా డిజైన్ చేస్తున్న ప్రాసెస్లో ఉంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. సండే రోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసేసాను. ఇంకా లంచ్ చేసేసి ఎర్లీగా పని చేసుకున్నాను ఇది స్టిచ్ చేయాలి అని. కొద్దిసేపు స్టిచ్ చేసేసి ఇంకా వచ్చి ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది కదా, ఇంకా ఆ మ్యాచ్ చూద్దాం కొద్దిసేపు అని అయితే ఇంకా టీవీ దగ్గర కూర్చొని అలా మస్క్ మెలాన్ తింటూ ఉంటే నా కొడుకు కిచెన్లో ఈ పని చేస్తూ ఉన్నాడు. ఒక కాయ మొత్తం వాడే పీల్ తీసాడండి. వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, తీసాను. కాకపోతే ఒక్కొక్కసారి యూట్యూబ్ అయితే చిన్నపిల్లలతో ఏదైనా మనం పనులు చేయించినప్పుడు స్ట్రైక్స్ అలాంటివి పడుతూ ఉంటాయి. ఎందుకు వచ్చిన రిస్క్ అని నేనైతే యాడ్ చేయలేదు. మ్యాంగో కట్ చేస్తే అలా ఉంది, వేస్ట్ 130 రూపీస్. 2 కాయలు అలానే ఉన్నాయి. ఈవెన్ వాడికి కూడా నచ్చలేదు, తినలేదు, పుల్లగా ఉందని. ఇంకా మేమైతే లెమన్ వాటర్ చేసుకొని అందరం కొంచెం, ఇప్పుడు సమ్మర్లో మనం ఎంత సబ్జా సీడ్స్ తీసుకుంటే అంత మంచిది. మేమైతే డైలీ సబ్జా సీడ్స్ కంపల్సరీ లెమన్ వాటర్లో అయితే ఆఫ్టర్నూన్ తాగుతాము. ఇంకా అది అలవాటు అయిపోయింది మాకు సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి. ఈ క్లిప్ అయితే నెక్స్ట్ డే రోజు తీసానండి. మిషన్ అయితే ఎంత సతాయిచ్చిందో, చాలా నెలల తర్వాత మిషన్ తీసేసరికి మిషన్ స్ట్రగుల్ చేసింది. ఈ ఫాల్ కూడా సిల్క్ ఫాల్ అయ్యేసరికి నీట్గా కుట్టు రావట్లేదని ఇంకా మొత్తం నేనైతే హెమ్మింగ్ చేశాను, చేత్తోనే కుట్టేశాను. లెహెంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మాత్రం కంపల్సరీ చూపిస్తాను. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి, అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.